శివాని శివాని చెప్పండి. ఇదిగో ఈ డబ్బు రేపు అకౌంట్లో డిపాజిట్ చేయాలి, వెళ్ళి దాచినట్టు. సరే అండి. హలో మమ్మ, మనీ ఏమైనా సెట్ అవుతాయా? లేదురా, నాకెట్ అవుతుంది. అరే ఇంట్లోనే డబ్బులు ఉన్నాయిగా, నేను ఇంకొకరిని అడగడం దానికి. శివాని, నిన్న ఇచ్చిన డబ్బులు వెళ్ళి తీసుకో. సరే అండి. అదేంటి డబ్బులు కనిపించడం లేవు? ఏమండి డబ్బులు కనిపించడం లేదు అక్కడ. అదేంటి నువ్వే దాచావు కదా, సరిగా వెతుకు. అవునండి, మొత్తం వెతికాను, ఎక్కడా లేవు. లేదా నువ్వేమైనా డబ్బులు తీసావా? అడుగుతుంటే మాట్లాడేంటిరా? అవును, అయితే ఏంటి? డబ్బులు తీసింది కాక ఎదురు మాట్లాడతావా? ఏమండి ఆగండి. నీ గారపం వల్లే వాళ్ళ తయారయ్యాడు. మీకు అదేమి నేను వెళ్ళి కనుక్కుంటాను. ఎందుకు ఇలా చేస్తున్నాం? నీకెందుకు, నీ పని ఏదో నువ్వు చూసుకో. వెళ్ళు. వీడేంటి వేడి విధానం ఇంకా. లేదురా, ఏమైందిరా? లే తమ్ముడు, లేరా? పదండి, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. పదండి. హాస్పిటల్. డాక్టర్ మా వారికి ఏమైందో చూడండి. సారీ అండి, హీస్ నార్మల్. ఒక 10 minutes ముందు తీసుకొచ్చి ఉంటే ఛాన్సెస్ ఉండేవి. ఒక డ్రగ్తో నువ్వు నీ తల్లిదండ్రుల కళల్ని, ఆశల్ని కాల్ చేశావు. నీకోసం ఎన్నో ఏళ్ళుగా తప్పించిపోయిన తల్లిదండ్రుల మనసు నిమిషాల్లో పగిలిపోయింది. డ్రగ్స్ నీ బాధను తుడిచేయలేవు, కానీ నీ జీవితాన్ని తుడిచేస్తాయి. ఒక నిండు భవిష్యత్తు, మంచి ఉద్యోగం, గౌరవం ఇవన్నీ నీకోసం ఎదురు చూస్తున్నాయి అనుకున్నాం. కానీ నువ్వు ఎంచుకున్న మార్గం నీ కలలే కాకుండా నీ జీవితానికి ముగింపు ఇచ్చింది. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా తల్లి చేతులు పట్టుకొని ముందుకు నడవచ్చు, కానీ డ్రగ్స్ పట్టుకుంటే మరణమే ఎదురవుతుంది. గురించి ఒక చిన్న ప్రదర్శన. అంతా ముందుకు రండి, కలిసి ఈ విషయం అందరికీ తెలియజేద్దాం. హాయ్ మామ. ఏం బాగున్నాం, ఆలోచన ఏం చేశారు? బాగా ఎంజాయ్ చేశారా? ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అదేంటి మన ఎక్స్పర్ట్గా ఉన్నారు. ఎక్స్పర్ట్ ఎలా ఉన్నాం? ఏముంది మామ, కెరీర్ టెన్షన్, టీచర్లు ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. అక్క పెట్టి ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. మొత్తానికి బాగా చెప్తా అనిపిస్తుంది. అన్న వయసు అయితే లేరా? సరే ఈవినింగ్ మనోడు బర్త్డే వచ్చేసి మరి. సరే మామ, చూస్తా నేను. బాయ్ 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 బాయ్.